నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో మీరు అంత స్క్రీన్ తీసుకోవచ్చు. ఇలా కంపారిజన్ వీడియో అనమాట. రియల్మీ 7 ప్రోకి, పోకో X3 అండ్ రియల్మీ నార్జో 20 ప్రోకి అనమాట. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ మీకు ఏంటంటే నోటిఫికేషన్స్ రావడానికి. సో ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద కంపారిజన్ చూసుకోవచ్చు. ఫస్ట్ రియల్మీ 7 ప్రో డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.4 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది పోకో X3లో చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ LCD డిస్ప్లే 120 Hz రిఫ్రెషర్తో పాటు వస్తుంది. రియల్మీ నార్జో 20 ప్రో చూసుకుంటే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు LCD డిస్ప్లే 90 Hz రిఫ్రెషర్తో పాటు వస్తుంది. సో ఫస్ట్ డిస్ప్లేలో చూసుకుంటే ఓవరాల్గా బెస్ట్ బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే పోకో X3లో వస్తుంది. గేమర్స్కి 120 Hz రిఫ్రెష్ రేట్ చాలా యూస్ఫుల్ అన్నమాట గేమింగ్ ఆడేటప్పుడు. కానీ వ్యూవింగ్కి మంచిగా ఎక్స్పీరియన్స్, కలర్స్ వైబ్రెంట్గా మంచిగా కనిపించాలంటే కదా సూపర్ AMOLED ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మంచిగా కనిపిస్తాయి కలర్స్, క్లారిటీ కానీ అవన్నీ కూడా. డే లైటింగ్లో కూడా మీరు సన్లో ఉన్నప్పుడు కూడా మంచిగా కనిపిస్తుంది. అదే LCD చూసుకుంటే రిఫ్రెష్ రేట్ ఎంతున్నా సరే కూడా మీకు డే లైటింగ్ అంత వ్యూవింగ్ అనేది కనిపించదు. నెక్స్ట్ ప్రాసెసర్కి వెళ్ళిపోతుంది. రియల్మీ 7 ప్రో చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 720G 8nm టెక్నాలజీతో పాటు వస్తుంది. పోకో X3 వస్తే స్నాప్డ్రాగన్ 732G 8nm టెక్నాలజీతో పాటు వస్తుంది. రియల్మీ నార్జో 20 ప్రో చూసుకుంటే మీడియాటెక్ హీలియో G95 వస్తుంది అన్నమాట 12nm టెక్నాలజీతో పాటు. సో ఇక్కడ మీడియాటెక్ హీలియో G95 వచ్చేసరికి అయితేనే మీకు 12nm టెక్నాలజీ అనమాట, కొంచెం ఓల్డ్ టెక్నాలజీ. కానీ స్నాప్డ్రాగన్కి వస్తారు కదా 720G అండ్ 732G రెండు కూడా సేమ్ ఒకే నానోమీటర్ మీద ఉన్నాయి, 8nm టెక్నాలజీ మీద. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదే ఏది బెటర్ అనేసి మీరు అడగచ్చు. సో రెండు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే గ్రాఫిక్స్ కూడా బెనిఫిట్ వస్తుంది. 720Gకి అండ్ 732Gకి ఓన్లీ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఒక 10 లేకపోతే 5 నుంచి 10% ఇంక్రీజ్ ఉందన్నమాట. గేమింగ్ ఆడే వల్ల కొంచెం బెనిఫిట్ వస్తుంది పోకో X3లో. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం రియల్మీ 7 ప్రో అయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో పాటు వస్తుంది. పోకో X3లో అయితేనేమో మీకు 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. అండ్ రియల్మీ నార్జో 20 ప్రోలో చూసుకుంటేనేమో 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. సో ఇక్కడ ఆబ్వియస్గా విన్ అయింది మాత్రం రియల్మీ 7 ప్రో అనమాట. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది, కొంచెం ఎక్కువ స్టోరేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పై కెమెరా చూసుకుంటే మాత్రం 3 ఫోన్స్ కూడా క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. ఫస్ట్ రియల్మీ 7 ప్రో చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా అండ్ 2 MP బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆల్సో పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. అదే సెల్ఫీ చూసుకుంటే మాత్రం మీకు 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. పోకో X3లో చూసుకుంటేనేమో ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్, 64 MP మెయిన్ కెమెరా వస్తుంది, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2 MP మ్యాక్రో కెమెరా అండ్ 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే మాత్రం 20 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. రియల్మీ నార్జో 20 ప్రో చూసుకుంటే మాత్రం ఇది క్వాడ్ కెమెరా సెటప్, కానీ ఇక్కడ కెమెరా అనేది మీకు తగ్గింది. 48 MP మెయిన్ కెమెరా వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2 MP మ్యాక్రో అండ్ 2 MP బ్లాక్ అండ్ వైట్ అండ్ పోర్ట్రేట్ లెన్స్ వస్తుంది. సెల్ఫీ చూసుకుంటే మాత్రం 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో కెమెరా సైడ్ చూసుకుంటే మాత్రం మీకు రియల్మీ నార్జో 20 ప్రోలో కొంచెం తక్కువనే వస్తుంది కంపేర్ పోకో X3 అండ్ రియల్మీ 7 ప్రో కంటే కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏది బెటర్ అంటే నా ఒపీనియన్ మాత్రం రియల్మీ 7 ప్రో అండ్ పోకో X3లో రెండిట్లో ఏది బెటర్ అంటే రియల్మీ 7 ప్రోకే నేను బెటర్ అంటే ఇంకా ఓవరాల్గా చూస్తే మాత్రం సెల్ఫీ క్వాడ్ కెమెరా అనేది చూస్తే మాత్రం కొంచెం ఎక్కువ వస్తున్నది. ప్లస్ సెల్ఫీ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరా కూడా చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మాత్రం రియల్మీ 7 ప్రోలో మీకు 4500 mAh బ్యాటరీ వస్తుంది, 65 watts ఛార్జర్తో పాటు వస్తుంది. పోకో X3 చూసుకుంటే మీకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, కానీ 33 watts ఛార్జర్ వస్తుంది అనమాట. అదే రియల్మీ నార్జో 20 ప్రోలో చూసుకుంటే మీకు 4500 mAh బ్యాటరీ వస్తుంది విత్ 65 watts ఛార్జర్తో పాటు వస్తుంది. ఇక్కడ బ్యాటరీ కార్డ్కి వచ్చేసరికి అయితే మాత్రం రియల్మీ 7 ప్రో అండ్ రియల్మీ నార్జో 20 ప్రో రెండు కూడా 4000 mAh ప్లస్ 65 watts ఛార్జర్ వస్తుంది. కాబట్టి మీకు ఫుల్ బ్యాటరీ 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేకుండా. అదే మీకు పోకో X3లో చూసుకుంటే మాత్రం 6000 mAh బ్యాటరీ వస్తుంది, కానీ ఛార్జర్ తక్కువ వస్తుంది అన్నమాట, 33 watts ఛార్జర్ వస్తుంది. సో దీనివల్ల ఏమైతే ఛార్జింగ్ అనేది స్లో అవుతుంది, ప్లస్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఛార్జింగ్ ఇంకొంచెం డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇంతకుముందు తీసుకున్న 4000 mAh బ్యాటరీ 6 అవర్స్ ఛార్జర్ మీకు 1 అవర్ అయితే ఇట్లా ఇది 6000 mAh బ్యాటరీ 33 వాట్స్ కాబట్టి మీకు 1.5 అవర్ లేకపోతే 1 అవర్ 50 మినిట్స్ లేకపోతే 2 అవర్స్ దాకా కూడా ఛార్జింగ్ టైం పడుతుంది. ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం రియల్మీ 7 Pro చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అన్నమాట. అండ్ 720G ఉంది కాబట్టి నావిక్ కూడా వస్తుంది. అండ్ పోకో X3 అండ్ రియల్మీ నర్జో 20 ప్రోకి రెండు కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. ఫైనల్గా ప్రైస్ చూసుకుంటే మాత్రం రియల్మీ 7 Pro వచ్చేసరికి అయితేనేమో మీకు 20,000 వస్తుంది. పోకో X3 వచ్చేసరికి అయితేనేమో మీకు 18,500లో వస్తుంది. అదే రియల్మీ నర్జో 20 Pro వచ్చేసరికి అయితేనేమో మీకు 13,500కి వస్తుంది. ఇది చిన్న కంపారిజన్ వీడియో అనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి నేను వీడియో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ గమనించింది ఏంటంటే ప్రైస్ కొంచెం కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫరెంట్ కేటగిరీస్లోనే ఉన్నాయి. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ మంచి ప్రైస్లోనే వస్తున్నాయి. ఒకవేళ మీకు దగ్గర టైట్ బడ్జెట్ ఉంది, 14,000 15,000 ఉందంటే ఇట్లా ఆబ్వియస్గా మీరు రియల్మీ నర్జో 20 ప్రోకి వెళ్ళొచ్చు. మంచి ఫోనే. అండ్ ఇక్కడ మీరు నేను 20,000 పెట్టగలుగుతాను అంటే ఇట్లా నా ఒపీనియన్లో రియల్మీ 7 Pro తీసుకోండి. పోకో X3 అయితే నా ఒపీనియన్లో గేమింగ్ ఆడేవాళ్ళు పోకో X3 తీసుకోండి. రీజన్ ఏంటంటే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి గేమింగ్ ఆడే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కొంచెం గేమింగ్ గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ఆ రెండు విషయాల పోకో X3 తీసుకోవచ్చు. లేదు అవి అవసరం లేదంటే ఇట్లా కెమెరా, బ్యాటరీ, ఛార్జర్ అండ్ సెన్సార్స్ వీటిలో చూసుకుంటే మాత్రం రియల్మీ 7 Pro బెస్ట్ ఆప్షన్. మీకు బడ్జెట్ ఉంటాయి ఇట్లా అంటే 20,000 21 19 అట్లా వెళ్తా అంటే ఇట్లా అది దానికి వెళ్ళండి. సో ఈ కంపారిజన్ వీడియోలో మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఒకవేళ యూజ్ అయితే ఇట్లా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి.